వరంగల్ వర్ధనపేటలో ఇంటికాడ డిస్కషన్ అయ్యి ఫ్యామిలీలా లొల్లు ఎక్కువ అవుతుందని వాళ్ళ ఇంటామే మా తల్లిగారి ఇంటికి పోదాంపా అని నైట్ వాళ్ళ తల్లిగారి ఇంటికి తీసుకుపోతుంది. అయితే పోయే దారిలో పోలీసులు కనబడి సిఐ బండాపి "అరే కొడుకా బండి దిగురా" అని చెక్ చేసుకున్నాడట. వాళ్ళ భార్య కాళ్ళ మీద పడి "సార్ మా ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయంతో ఇల్లు వదిలిపెట్టి మా తల్లిగారి ఇంటికి పోతున్నాం, మమ్మల్ని ఇడిచిపెట్టుర్రు" అని అన్నా గానీ అసలుకే కనకరించలేదట. అయితే ఈయన కొంచెం తాగున్నాడంట. తాగినా తప్పైంది, పిల్లలు ఏడుస్తున్నారు, భయపడుతున్నారు, కొంచెం ఇడిచిపెట్టండి సార్, మీ కాలు మొక్కుతున్నా కానీ ఇడిచిపెట్టలేదు. అట్లా అన్న తర్వాత సిఐ వచ్చి బైక్ టైర్ ముందు కాలడ్డం పెట్టి బైక్ కీస్ అండ్ సెల్ ఫోన్స్ గుంజుకొని వీళ్ళని నడి రోడ్డు పైన అట్లా వదిలేసి వెళ్ళిపోయారట. అక్కడికి కొంతమంది స్థానికులు వచ్చి "సార్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, పాపం వాళ్ళ భార్య కూడా ఉంది, విడిచిపెట్టండి సార్" అంటే అసలు విడిచిపెట్టకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయారంట. సో వీళ్ళు రాత్రి అంతా అలా నడుచుకుంటూ పోతే వాళ్ళ కూతురు కొడుకు ఇద్దరు మస్తు భయపడ్డారట. ఇక ఈ వీడియో వాళ్ళ పై ఆఫీసర్లకు ఏరేదాకా షేర్ చేయురి, వరంగల్ పోలీసు వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయరు. ముఖ్యంగా అట్లా చేసిన పోలీసులని వెంటనే సస్పెండ్ చేయాలి. ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం మొత్తం కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతో బండి ఆగిపోయింది. బండి ఆపిండు. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. అరే దిగురా బండి దిగురా అని చేయి చేసుకున్నాడు. Download ShareChat.